నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి. మన్యం, అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ. రాష్ట్ర ప్రభుత్వంతో మరో 2 సంస్థలు ఎంఓయూ, సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నారా లోకేష్. ధాన్యం సేకరణ మొదలు రైతులకు నగదు చెల్లించే వరకు ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో చేతికొస్తుండటంతో రైతులు గత ఏడాది కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో సీఎం పర్యటన కొనసాగింది. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో స్మగ్లింగ్ కి చోటు లేదని తేల్చి చెప్పారు. స్మగ్లర్ అనే మాట లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని స్పష్టం చేశారు. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. కాలువలు ఆక్రమణలకు గురవడం వల్ల నీరు సరిగా రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వాటిని తీసేయాలని ఆదేశించారు. పంట దిగుబడి సరిగా రాని రైతుకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆచరించి పంట దిగుబడి పెంచేలా అధికారులు గైడ్ చేయాలని చెప్పారు. ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది, మార్కెటింగ్ ఎలాగా అనేది కూడా రైతులకు అధికారులు చెప్పాలని ఆయన సూచించారు. ఒకటి ప్రధానంగా నాకు కనపడింది మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైన దీంట్లో. ఈ మాయిశ్చర్ టెస్ట్ లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం, రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైస్ ని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్ లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. 2 కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్ గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యురసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఆలోచిస్తున్నాం. మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ గానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు. కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్ లో నీళ్లన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతా ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఆ పంట ఏ సీజన్ లో వేయాలి.
ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్ లో బిగినింగ్ లో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచెంత పెట్టుకుని మేము మేలోనూ నీళ్లు ఇచ్చి జూన్ లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్ లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 2.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 6 నెలల్లో ప్రణాళిక తయారు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా గిరిజనుల బాగు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. 4,000 గిరిజన తండాల్లో రోడ్లు వేయాలని సీఎంను అడిగానని తెలియజేశారు. మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చుట్టారు. బాగుజోలు సిరివరం రహదారికి 9 కోట్ల రూపాయల అంచనాతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు 9.50 కోట్ల రూపాయలతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలియజేశారు. గతంలో తాను పోరాట యాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా 3 సమస్యలను గుర్తించానని, అవి రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అని వివరించారు. ఇక్కడికి రావాలని, ఇక్కడ రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మీ అందరికీ మాటిస్తున్నాను, మీకోసం ఎండనక వాననక అహర్నిశలు కష్టపడడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన అయినా ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ, మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు
నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. అమెజాన్ వెబ్ భాగస్వామ్య కంపెనీ అయిన ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ ను ఏకీకృతం చేసేలా ఈ యూనివర్సిటీ పనిచేయనుంది. హబ్ అండ్ మోడల్ ను అనుసరించి సెంట్రల్ హబ్ గా పనిచేస్తోంది. ఫలితంగా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా సమకాలీన అధునాతన విద్యను అభ్యసించే వీలు కలుగుతోంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అధునాతన ఆవిష్కరణను యువత ద్వారా ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమల్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిపై ఇన్నోవేషన్ యూనివర్సిటీ దృష్టి సారిస్తుందన్నారు. టాలెంట్ డెవలప్మెంట్, నాలెడ్జ్ క్రియేషన్ లో ఏపీని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాలా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఏపీని ఏఐ హబ్ గా మార్చేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని, ఇందుకోసం ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక తర్వాతి తరం నైపుణ్యాలను పెంపొందించడం కోసం మార్గం సుగమం చేస్తున్నామని తెలియజేశారు. వైఎస్ కుటుంబం ప్రజలకు చేసిన సేవలు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి పరిపాలన, గత వైసీపీ పరిపాలన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. మంగళగిరి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా రక్తదానం చేస్తున్న అభిమానులను, కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు మర్చిపోలేని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. రైతులు, పేదల పక్షాన నిలబడి పరిపాలన కొనసాగించిన ఘనత ఒక వైఎస్ఆర్ కుటుంబానిదేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత పరిపాలనలో హామీలు తప్ప రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకునే పరిస్థితి లేదని, అకాల వర్షాలతో భయపడుతున్నారని చెప్పారు. మంగళగిరి సమన్వయకర్త వేమారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలపై భారాన్ని మోపుతూ కరెంటు ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన డిఈ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలందరూ, మేమందరం కూడా కలిసి ఈ రోజున జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు మంగళగిరి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలందరి తరపున, మా తరపున ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. 52 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్నారు. అయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎంతోమంది కార్యకర్తలు ఉత్సాహంగా చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి రావటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఆయన చేసినటువంటి పరిపాలనా విధానంలో నిజంగా ప్రజలు ఏనాటికి కూడా మరచిపోలేనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళ తండ్రి గారు కానీ, ఆయన కానీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు పక్షాన, పేదల పక్షాన పరిపాలన చేసినటువంటి విధానాలన్నీ మనం ఎవరం కూడా జీవితంలో మర్చిపోకూడదు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవ సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.
ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ప్రస్తుత ప్రభుత్వం పోకడ ఏ విధంగా ఉంది, పేదవాళ్ళు ఏ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నారు మన రాష్ట్రం యావత్తు అనేది మీకు అందరికీ కూడా విశదీకరించి చెప్పారు. ఈ సందర్భంగా మన కాన్స్టిట్యున్సీ ప్రజానీకానికి అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మేము మా వాళ్ళందరికీ అండగా నిలబడతామని మేము తెలియజేస్తున్నాం. నియోజకవర్గాన్ని తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని, ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తానని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించారన్నారు. మంగళగిరి పట్టణంలో బాప్టిస్టుపేట ఏపీఎస్పీ 6వ బెటాలియన్ క్యాంప్లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. బాప్టిస్టుపేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు మంత్రి లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 1995లో ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నెంబర్ 1 గా ఉండేవారు. గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వ్యక్తిగత కక్ష సాధింపు కోసం వాడుకున్నారు. నాపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన బెటాలియన్ రాజధానిలో ఉంది. రాబోయే రోజుల్లో మన బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తోంది. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని లోకేష్ తెలియజేశారు. పోలీస్ సోదరుల కుటుంబ సభ్యులకి, పోలీస్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నగేష్ గారు ఇప్పుడే చెప్పినట్లు 1990 దగ్గర నుంచి నగేష్ గారితో కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం జరిగింది. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాబుతో ఆంధ్ర రాష్ట్ర పోలీస్ సోదరులంటే భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. గ్రీన్ హౌస్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఆక్టోపస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నంబర్ 1లో ఉన్నాము. ఆంధ్ర పోలీసు నుండి గర్వంగా తలెత్తుకున్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాలు మేము అందరం చూసాం. మిమ్మల్ని వాడి మా పైన కేసులు పెట్టించారు. మా పైన ఎన్నికల ముందు అయితే సుమారుగా 23 కేసులు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఎస్పీ సోదరులందరూ కూడా హాజరయ్యారు. చాలా ఎప్పటికీ రూమ్లోకి రాలి పక్క రూమ్ లో కూర్చున్నారు ఎస్పీ సార్. మీరు కలెక్టర్ నుంచి బయటకు వచ్చాం. బ్రేక్ వెళ్ళా అక్కడ కరెక్ట్ గా 26 మంది ఎస్పీలు నాకు కనపడేవారు. డీజీ సార్ కూడా ఉన్నారు. మొదటి నాకు అనిపించింది కొంచెం కోపం వచ్చింది. తురం అనుకుని ఎందుకు భావన ఎందుకు వచ్చింది అంటే, గత 5 సంవత్సరాలు నేను పడిన ఇబ్బందులు, పాదయాత్రలను ఎట్లా అడుగడుగున ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించారు అన్నీ గుర్తు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, మేము ఆంధ్ర రాష్ట్ర పోలీసులు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఇక్కడ ఉంది. పోలీసు సోదరులంటే నాకు చాలా గౌరవం. మీ పైన పవిత్రమైన బాధ్యత ఉంది. న్యాయం ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. చట్టం అనేది అందరికీ సమానంగా అమలు చేస్తాం. అంటే అధికారులకి చట్టం చుట్టాలాగా మారకూడదు. అది చాలా చాలా అవసరం. మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్ కి పూర్వ వైభవం తీసుకురావాలి. ఇంతే కాకుండా పాదయాత్రలో నిజంగానే పోలీస్ సోదరులకు హ్యాట్స్ ఆఫ్. పాదయాత్రలో చూసా రూట్ పార్టీగా నాకు వచ్చారు. నాతో కొంతమంది నాకు నడిచారు. చాలా ఓర్పు సహనంతో ముందుకెళ్ళారు. నేను చూసాను. ప్రతి ఉభయ గోదావరి జిల్లాకి వెళ్తే మొత్తం చోట్ల వచ్చేసాను. వాటర్ బాటిల్ ఇచ్చిన లేదు, డిసిప్లిన్ లేదు సార్, నా డ్యూటీ ఉంది, నేను చేశాను. ఆనాడు పాదయాత్ర వేసినప్పుడు మీ కష్టాలు నేను తెలుసుకున్నాను. కొన్ని ఏరియాస్ ఇంకా ఉన్నాయి. టీడీఎల్ పెళ్లి ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు పోలీస్ సోదరులు రావాల్సిన పెండెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండెన్సీలు ఉన్నాయి. మనం మర్చిపోలేదు. కానీ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఇష్టమైన పరిస్థితులు 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్తో నడుస్తున్నాం. సో గౌరవ హోంమంత్రి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో నేను ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాను. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మేము చర్చించాం. తప్పనిసరిగా పెండింగ్ బకాయిలు గారు చెల్లించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ సభకు మళ్ళీ పోలీసు సోదరులకి మేము ఆహ్వానిస్తున్నాం. రాజధాని అభివృద్ధిలో భాగంగా రోడ్లు అనుసంధానం చేస్తూ ఈ 11 రోడ్డు నిర్మాణానికి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఓనర్స్ అసోసియేషన్ వ్యతిరేకం కాదని రామరాజు పేర్కొన్నారు. సిఆర్డీఏ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పేదల ఇళ్లు, చిన్న తరహా పరిశ్రమలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి ఇండస్ట్రియల్ ఓనర్స్ వ్యతిరేకం కాదని, ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే రోడ్ల నిర్మాణంలో పేదల ఇల్లు, చిన్న తరహా పరిశ్రమలు కోల్పోకుండా ఫారెస్ట్ భూములను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు బ్యాంకు సబ్సిడీలతో పరిశ్రమలు కొనసాగుతున్నాయని చెప్పారు. రోడ్ల నిర్మాణం పేరుతో పరిశ్రమలను తొలగిస్తే వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బ్యాంకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినా తిరిగి పరిశ్రమలు నిలబెట్టుకునేందుకు సమయం పడుతుందని, బ్యాంకు రుణాలు చెల్లించలేక ఆర్థికంగా పరిశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అద్దెలు, బ్యాంకు రుణాలు చెల్లించలేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు సానుకూలంగా ఆలోచించి చిన్న తరహా పరిశ్రమలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇక్కడ ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఓనర్స్ అంతా కూడా గోశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే, ఇప్పుడు E11 రోడ్డు రాజధాని ప్రాంతం నుంచి హైవే కలపడానికి E11 రోడ్డు ఏర్పాటు చేశారు. దానికి ఇటీవల కాలంలో మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా అంటూ రమారామి 20 కంపెనీల పైన కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, ఓనర్లకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేమంతా ఇక్కడ కంపెనీ యజమానులంతా ఇక్కడ సమావేశం అయ్యి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ధారణ రావడం కోసం ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే ఎక్కువ శాతం మేము నష్టపడకుండా ఈ రహదారిని అలైన్మెంట్ మార్చి మా కంపెనీలు పోకోకుండా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో మేము గౌరవ ప్రభుత్వాన్ని మేము కోరాలని ఇక్కడ సమావేశంలో పాల్గొన్నటువంటి యజమానులంతా ఒక తీర్మానానికి రావడం జరిగింది. కావున ప్రభుత్వానికి ప్రధానంగా మా యొక్క విజ్ఞాపన ఏంటంటే, మా పరిశ్రమలు పోకోకుండా మాకు రహదారి అలైన్మెంట్ మార్చాలనే ప్రధాన ఎజెండాతో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మన రాజధాని అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రాజధాని ప్రధాన ద్వారంగా E11 రోడ్డుని నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం CRDA నిర్ణయించడాన్ని ఈ ఎర్రబాలెంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్గా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఈ రోడ్డు ప్రధానంగా ఎర్రబాలెంలో కొన్ని పేదవారి ఇళ్ళు, వాటి తర్వాత మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక దాదాపు 15 నుంచి 20 కంపెనీల నుంచి వెళ్తూ ఉన్నది. సుమారుగా 105 మీటర్ల స్థలాన్ని ఎక్విజేషన్ చేసుకుంటామని చెప్పేసి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ 20 కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి 20 కంపెనీలు ఆధారపడినటువంటి చాలా చిన్న తరహా పరిశ్రమలు, ఇవన్నీ సూక్ష్మ పరిశ్రమలు. పెద్ద పరిశ్రమ అంటే ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టుబడి పెట్టిన పరిశ్రమలే పెద్ద పరిశ్రమ కింద లెక్క. పరిశ్రమలు అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా పెద్ద పెద్ద పరిశ్రమల ఓనర్లు బోలు డబ్బులు సంపాదించేస్తున్నారు, వాళ్ళకేంటి అనుకునే పరిస్థితి ఉంది. కానీ మేమందరం ఏంటంటే చాలా చిన్నవాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే మేమే పరిశ్రమలో పనిచేస్తూ ఉంటాం, మేమే ఓనర్లమే, మేమే పరిశ్రమలో పనిచేసే వాళ్ళం కూడా. మమ్మల్ని ఆధారం చేసుకొని మా మీద ప్రతి కంపెనీలో కూడా ఒక 30 మందో 40 మందో 50 మందో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళు ఊళ్ళు వదిలేసి మా దగ్గరే ఉండి ఎర్రబాలెంలో ఉంటూ మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి, ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కంపెనీలు నడుపుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సడన్గా ఈ రోడ్డు పేరుతో మా కంపెనీలని తీసేస్తే మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏమిటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఈ యజమానులుగా మా పరిస్థితి ఏంటి, మా బ్యాంకులో మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మేము ప్రతి నెల ఈఎంఐలు కట్టాలంటే బ్యాంకులో ఖచ్చితంగా కంపెనీలు నడిస్తేనే ఈఎంఐలు కట్టగలం. కంపెనీ కట్టకపోతే, కంపెనీ ఆడకపోతే ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉండదు. అంటే బ్యాంకులో మేము డిఫాల్టర్ అయితే జీవితకాలం మాకు ఇంకెక్కడ లోన్లు కూడా ఇవ్వరు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇస్తుంది, ఇంకోచోట కంపెనీ కట్టుకుంటాం. కానీ ప్రభుత్వానికి బ్యాంకులు కట్టాల్సిన డబ్బులు కట్టకపోతే నష్టపరిహారం మాకు ఎవరిస్తారు? మీ అందరూ డిఫాల్టర్లు అయితే మాకు తిరిగి లోన్ ఇస్తుందా బ్యాంకు? ఇవ్వరు కదా. మరి మా పరిశ్రమకు ఉన్న బ్యాంకు లోన్ల పరిస్థితి ఏంటో కూడా CRDA అధికారులు, ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. దుగ్గిరాల మండల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా చిలువూరు సచివాలయం వద్ద సదస్సును అధికారులు నిర్వహించారు. రైతుల వద్ద నుంచి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, గ్రామ సర్పంచ్ చిలువూరి మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియు రోజమ్మ, ఏళ్ల జయలక్ష్మి, తోటకూర సీతారామయ్య, ఎండి నిజాముద్దీన్, సర్వేయర్ గోపాలరావు, ప్రశాంతి, ఆర్ఐ త్రివేణి, విఆర్ఓ బాబురావు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చిలువూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. రైతుల సమస్యలన్నీ ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక అర్జీ రూపంలో రాసి ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ అధికారులకి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి
వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాము గత 10-15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఉమ్మడి ప్రభుత్వం తరపున నిర్వహించుకోవడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గ్రామాల్లో ఉన్న రైతుల మధ్య ఏదైతే గొడవలు, రకరకాల ఇబ్బందులు, భూ సమస్యలు, గట్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మండల యంత్రాంగం అంతా కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా పరిపాలన అందించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే రెవెన్యూ సభ జరుగుతున్న సమయంలో ఏదైనా అర్జీ పెట్టుకున్నా కానీ ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదు, ఎటువంటి ఛార్జీ లేకుండా అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేసి ఆ పరిష్కారం దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ స్పెల్లింగ్ AI పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. గత 2 రోజులుగా కళాశాలలోని విద్యార్థులకు ప్రాజెక్టుపై శిక్షణ కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ముఖ్యంగా గూగుల్ సహకారంతో ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానంలో శక్తివంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అనంతరం వచ్చిన అధికారులకు కళాశాల యాజమాన్యం శాలువాతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు కె మోజేష్, శివ, కళాశాల ప్రిన్సిపల్ SV పవన్ కుమార్, టి రాఘవేంద్ర, విష్ణు, డాక్టర్ A శ్రీకాంత్ బాబు, A కృష్ణమోహన్, చందు, ఢిల్లీ పోలీస్, B జీవన్ కుమార్, K కిరణ్ కుమార్, K లలిత బాబు, L శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడిలో ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరి గవర్నమెంటు అండ్ గూగుల్ MOU చేసుకుని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మా కాలేజీలో మరి వర్క్షాప్ కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాజెక్టు మరి సక్సెస్ అయితే మరి ఆంధ్రప్రదేశ్లో అందరు స్టూడెంట్స్కి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్సు స్టార్ట్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వెంపసాని చంద్రశేఖరరావు గారు, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి MOU మరి గూగుల్తో చేసుకోవటం ఆనందంగా ఉంది. మరి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇన్ ఫ్యూచర్లో చాలా స్టూడెంట్స్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి మన దానికి సర్టిఫికేట్ కోర్సు కూడా మరి ఇవ్వాలని చెప్పి కూడా మరి గవర్నమెంట్ నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ఈ కోర్సు మరి ఫ్యూచర్లో కూడా మరి పిల్లలకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పి మరి సర్టిఫికేట్ను కూడా మరి జాయింట్గా కలెక్టివ్గా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మా కాలేజీకి రావటం గూగుల్ వారు మరి 2 డెలిగేట్స్ పంపించేసి ప్రాజెక్ట్ మీద మరి అన్ని ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఈరోజు మరి ఈ ప్రాజెక్ట్ మీద అనేక అంశాలు డిస్కస్ చేయటం, మరి ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, అట్లానే మన స్టూడెంట్స్ కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మొట్టమొదటిసారిగా మా కాలేజీలో గూగుల్ వారు అండ్ మరి గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టింగ్ వచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. The Priyadarshini Institute of Technology and Science, Chintalpudi, successfully completed Google AI skilling Andhra Pradesh. The Chief Minister, firstly I would like to congratulate the CM Chandrababu Naidu garu and Honorable Minister of IT and Education, Higher Education Minister Lokesh garu and Central Minister Vempasani Chandrasekhar garu for giving this wonderful opportunity to our institution. It is a wonderful initiative by the AP government, sir. This particular strategic plan will work, sir. And our students are very enthusiastic and they are having J on AI. The trainers given the good and quality type of education to the students on generative AI. So I must government and management of Priyadarshini Institute for part of this particular program, and this is a pilot program which is initiated by the government of AP and Google. I am Moses. I am from the Smart Bridge company.
గూగుల్కి కొలాబరేట్ అయ్యి గూగుల్ యొక్క ప్రోగ్రామ్స్ అని మా కంపెనీ ద్వారా మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాము. సో ఈరోజు 2 days వర్క్షాప్ ఇక్కడ జరిగినటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి వర్క్షాప్లో జనరేటివ్ ఏఐ స్కిల్స్ గురించి 2 days వర్క్షాప్లో స్టూడెంట్స్కి గాను ఫ్యాకల్టీస్కి గాను డెవలప్ చేయడం జరిగింది. సో ఈ డెవలపింగ్ స్కిల్స్ ప్రోగ్రామ్ చాలా ఇనిషియేటివ్గా కాలేజ్ వాళ్ళు తీసుకొని దానికి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ద్వారా అండ్ గూగుల్ యొక్క ఇనిషియేటివ్ ద్వారా సో ఇక్కడ ఆల్మోస్ట్ 100+ ఫ్యాకల్టీస్ అండ్ దెన్ 100+ స్టూడెంట్స్కి కలిపి 200+ లెర్నర్స్కి నేనే అక్కడ జనరేటివ్ ఏఐ స్కిల్స్ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు, ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి. మన్యం, అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ. రాష్ట్ర ప్రభుత్వంతో మరో 2 సంస్థలు ఎంఓయూ, సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.